ఈ రోజు ఈ వీడియోలో క్వీన్ ఏంజెల్ ఫిష్ గురించి తెలుసుకుందాం. బ్లూ ఏంజెల్ ఫిష్, గోల్డెన్ ఏంజెల్ ఫిష్ లేదా పసుపు ఏంజెల్ ఫిష్ అని కూడా పిలువబడే క్వీన్ ఏంజెల్ ఫిష్, హోలాకాంతస్ సిలియారిస్ పశ్చిమ అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపించే ఒక సముద్ర ఏంజెల్ ఫిష్ జాతి. ఇది పగడపు దిబ్బలలో నివసించే బెంటిక్ సముద్ర నేల, వెచ్చని నీటి జాతి. ఇది దాని నీలం మరియు పసుపు రంగు మరియు దాని నుదిటిపై ఒక విలక్షణమైన మచ్చ లేదా కిరీటం ద్వారా గుర్తించబడుతుంది. ఈ కిరీటం దీనిని దగ్గరి సంబంధం ఉన్న మరియు సారూప్యంగా కనిపించే బెర్ముడా బ్లూ ఏంజెల్ ఫిష్, హోలాకాంతస్ బెర్ముడెన్సిస్ నుండి వేరు చేస్తుంది. దీనితో ఇది పరిధిలో అతివ్యాప్తి చెందుతుంది మరియు సంతానోత్పత్తి చేయగలదు. వయోజన రాణి ఏంజెల్ ఫిష్ ఎంపిక చేసిన ఆహారం తీసుకుంటుంది మరియు ప్రధానంగా స్పాంజ్లను తింటుంది. వాటి సామాజిక నిర్మాణం హారంలను కలిగి ఉంటుంది. ఇందులో ఒక మగ మరియు 4 ఆడచేపలు ఉంటాయి. అవి ఆడచేపలు విడివిడిగా ఆహారం కోసం వెతుకుతున్న ప్రాంతంలో నివసిస్తాయి మరియు మగచేప వాటిని పోషిస్తుంది. ఈ జాతులలో సంతానోత్పత్తి పౌర్ణమి దగ్గర జరుగుతుంది. పారదర్శక గుడ్లు పొదిగే వరకు నీటిలో తేలుతాయి. ఈ జాతుల చిన్న చేపలు పెద్ద చేప కంటే భిన్నమైన రంగును కలిగి ఉంటాయి మరియు శుభ్రమైన చేపలుగా పనిచేస్తాయి. క్వీన్ ఏంజెల్ ఫిష్ అక్వేరియం వ్యాపారంలో ప్రసిద్ధి చెందింది మరియు బ్రెజిల్ నుండి ఎగుమతి చేయబడిన ఒక సాధారణ జాతి. 2010లో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ద్వారా క్వీన్ ఏంజెల్ ఫిష్ అతి తక్కువ ఆందోళన కలిగించేదిగా అంచనా వేయబడింది ఎందుకంటే అడవి జనాభా స్థిరంగా ఉంది. వర్గీకరణ శాస్త్రం. క్వీన్ ఏంజెల్ ఫిష్ను మొదట 1758లో కార్ల్ లిన్నెయస్ తన సిస్టమా నేచురే యొక్క 10వ ఎడిషన్లో చైట్రోడాన్ సిలియారిస్గా వర్ణించారు. ఆ రకం స్థానికతను వెస్ట్రన్ అట్లాంటిక్, కరేబియన్ అని ఇచ్చారు. 1802లో దీనిని ఫ్రెంచ్ ప్రకృతి శాస్త్రవేత్త బెర్నార్డ్ జర్మైన్ డి లాసెపేడ్ హోలాకాంతస్ జాతికి తరలించారు. దీని పేరు పురాతన గ్రీకు పదాలు హోలోస్ పూర్తి మరియు అకాంత ముళ్ళు నుండి ఉద్భవించింది. దీని నిర్దిష్ట పేరు సిలియారిస్ అంటే అంచులున్నవి. ఇది దాని స్క్వామిస్ సిలియాటిస్ సిలియేట్ స్కేల్స్ కు సూచన. ఈ జాతికి ఇతర సాధారణ పేర్లలో బ్లూ ఏంజెల్ ఫిష్, గోల్డెన్ ఏంజెల్ ఫిష్ మరియు పసుపు ఏంజెల్ ఫిష్ ఉన్నాయి. హోలాకాంతస్ జాతికి చెందిన మెరైన్ ఏంజెల్ ఫిష్ 10.2 మరియు 7.6 మిలియన్ సంవత్సరాల క్రితం మయ్యా ఉద్భవించి ఉండవచ్చు. అత్యంత ప్రాథమిక జాతి పశ్చిమ ఆఫ్రికా తీరంలో గినియా ఏంజెల్ ఫిష్, హోలాకాంతస్ ఆఫ్రికానస్. ఇది వంశం హిందూ మహాసముద్రం నుండి అట్లాంటిక్ను వలసరాజ్యం చేసిందని సూచిస్తుంది. పనామా ఇస్తమస్ 3.5 నుండి 3.1 మయ్యా మూసివేత ఉష్ణమండల తూర్పు పసిఫిక్ జాతుల విభజనకు దారితీసింది. క్వీన్ ఏంజెల్ ఫిష్ యొక్క దగ్గరి బంధువు మరియు సోదరి జాతి సానుభూతి మరియు సారూప్య బెర్ముడా బ్లూ ఏంజెల్ ఫిష్ హెచ్. బెర్ముడెన్సిస్. దీని నుండి ఇది 1.5 మయ్యా చుట్టూ విడిపోయింది. అవి సంతానోత్పత్తికి ప్రసిద్ధి చెందాయి. టౌన్సెండ్ ఏంజెల్ ఫిష్ అని పిలువబడే హైబ్రిడ్ను ఉత్పత్తి చేస్తాయి. ఇది 2 మాతృ జాతులకు సమానమైన లక్షణాలను కలిగి ఉంటుంది. టౌన్సెండ్ ఏంజెల్ ఫిష్ సారవంతమైనది మరియు వ్యక్తులు ఒకదానితో ఒకటి మరియు 2 మాతృ జాతులతో సంతానోత్పత్తి చేయవచ్చు. వివరణ. క్వీన్ ఏంజెల్ ఫిష్ విశాలమైన, చదునైన, ఓవల్ ఆకారపు శరీరాన్ని కలిగి ఉంటుంది. త్రిభుజాకార తోక రెక్క, తగ్గిన, మొద్దుబారిన ముక్కు మరియు ముళ్ళలాంటి దంతాలను కలిగి ఉన్న చిన్న నోరు కలిగి ఉంటుంది. డోర్సల్ ఫిన్ 14 ముళ్ళు మరియు 19 నుండి 21 మృదువైన కిరణాలను కలిగి ఉంటుంది మరియు ఆసన రెక్క 3 ముళ్ళు మరియు 20 నుండి 21 మృదువైన కిరణాలను కలిగి ఉంటుంది. డోర్సల్ మరియు ఆసన రెక్కలు రెండూ శరీరం వెనుక వేలాడుతూ ఉంటాయి. ఈ జాతి గరిష్టంగా 45 సెం. మీ 18 అంగుళాలు పొడవు మరియు 1600 గ్రా 56 ఔన్సులు బరువును కలిగి ఉంటుంది. మగవి ఆడవారి కంటే పెద్దవిగా ఉండవచ్చు. ఈ జాతి పసుపు, కొనగల నీలం, ఆకుపచ్చ పొలుసులతో కప్పబడి ఉంటుంది. ప్రకాశవంతమైన పసుపు తోక, పెక్టోరల్ మరియు పెల్విక్ రెక్కలు ఉంటాయి. డోర్సల్ మరియు అనల్ రెక్కలు రెండూ నారింజ, పసుపు చివరలను కలిగి ఉంటాయి. అయితే పెక్టోరల్ రెక్కలు బేస్ వద్ద నీలిరంగు పాచెస్ కలిగి ఉంటాయి. నుదిటిపై ఒక కన్ను లాంటి మచ్చ లేదా కిరీటం ఉంటుంది. ఇది కోబాల్ట్ నీలం రంగులో ఎలక్ట్రిక్ బ్లూ బాహ్య వలయంతో మరియు ఎలక్ట్రిక్ బ్లూ మచ్చలతో చుక్కలు కలిగి ఉంటుంది. ఈ కిరీటం బెర్ముడా బ్లూ ఏంజెల్ ఫిష్ నుండి జాతులను వేరు చేసే ప్రధాన లక్షణం. జువెనైల్స్ ముదురు నీలం రంగులో ప్రకాశవంతమైన నీలం నిలువు చారలు మరియు పసుపు ఛాతీ ప్రాంతంతో ఉంటాయి. అవి జువెనైల్ బ్లూ ఏంజెల్ ఫిష్ను పోలి ఉంటాయి మరియు మరింత వంపుతిరిగిన నిలువు చారల ద్వారా వేరు చేయబడతాయి.
పెరుగుతున్న జువెనైల్స్ వాటి వయోజన రంగును చేరుకున్నప్పుడు పరివర్తన నమూనాలను అభివృద్ధి చేస్తాయి. బ్రెజిల్లోని సెయింట్ పీటర్ మరియు సెయింట్ పాల్ ద్వీపసమూహం తీరంలో 7 ఇతర రంగు మార్పులు నమోదు చేయబడ్డాయి. సాధారణంగా నమోదు చేయబడినది ఎక్కువగా బంగారు లేదా ప్రకాశవంతమైన నారింజ రంగు మార్ఫ్. ఇతర మార్ఫ్లు పసుపు, నలుపు లేదా తెలుపు రంగుతో లేదా పూర్తిగా తెల్లగా ఉండే ప్రకాశవంతమైన నీలం రంగులో ఉండవచ్చు. 2009లో ఫ్లోరిడాలోని డ్రై టోర్టుగాస్లో మరొక రంగు మార్ఫ్ నమోదు చేయబడింది. ఈ చేప ఎక్కువగా కోబాల్ట్ నీలం రంగులో తెలుపు మరియు పసుపు, నారింజ రంగు ప్రాంతాలతో ఉంటుంది. సెయింట్ పీటర్ మరియు సెయింట్ పాల్ వద్ద కనీసం 2 అడవి రాణి ఏంజెల్ ఫిష్లు పగ్ హెడ్, అస్థిపంజర వైకల్యంతో, చూర్ణం చేయబడిన పై దవడ మరియు బయటకు వచ్చే దిగువ దవడతో ఉన్నట్లు రికార్డులు ఉన్నాయి. ఇటువంటి వైకల్యాలు ఎక్కువగా బందీ చేపలలో సంభవిస్తాయి. జీవావరణ శాస్త్రం. జాన్ పెన్నేకాంప్ కోరల్ రీఫ్ స్టేట్ పార్క్, కీ లార్గో, ఫ్లోరిడా. క్వీన్ ఏంజెల్ ఫిష్ పశ్చిమ అట్లాంటిక్ మహాసముద్రంలోని ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాలలో అమెరికా తీరాలు మరియు దీవుల చుట్టూ కనిపిస్తాయి. ఇవి ఫ్లోరిడా నుండి గల్ఫ్ ఆఫ్ మెక్సికో మరియు కరేబియన్ సముద్రం వెంట బ్రెజిల్ వరకు కనిపిస్తాయి. వాటి పరిధి బెర్ముడా మరియు సెయింట్ పీటర్ మరియు సెయింట్ పాల్ ద్వీపసమూహం వరకు తూర్పున విస్తరించి ఉంది. క్వీన్ ఏంజెల్ ఫిష్ బెంతిక్ లేదా దిగువన నివసించేది మరియు 70 మీటర్లు (230 అడుగులు) వరకు తీరానికి దగ్గరగా ఉన్న నిస్సార జలాల నుండి సంభవిస్తుంది. అవి పగడపు దిబ్బలలో నివసిస్తాయి, మృదువైన పగడాలను ఇష్టపడతాయి మరియు ఒంటరిగా లేదా జంటగా ఈత కొడతాయి. క్వీన్ ఏంజెల్ ఫిష్ స్పాంజ్లు, ట్యూనికేట్లు, జెల్లీ ఫిష్, పగడాలు, ప్లాంక్టన్ మరియు ఆల్గేలను తింటాయి. జువెనైల్స్ శుభ్రమైన చేపలుగా పనిచేస్తాయి మరియు పెద్ద చేపల నుండి ఎక్టోపరాసైట్లను స్థాపించి తొలగిస్తాయి. సెయింట్ థామస్ ద్వీపం మరియు సాల్వడార్, బాహియా వెలుపల, పెద్ద చేపల ఆహారంలో 90% స్పాంజు. సెయింట్ పీటర్ మరియు సెయింట్ పాల్ ద్వీపసమూహం వెలుపల, 30 కంటే ఎక్కువ ఎర జాతులను తినవచ్చు. 68% స్పాంజ్లు, 25% ఆల్గే మరియు 5% బ్రయోజోవాన్లు. క్వీన్ ఏంజెల్ ఫిష్ ఎంపిక చేసిన ఫీడర్లుగా కనిపిస్తాయి ఎందుకంటే వాటి ఆహారంలో ఆహారం నిష్పత్తి వాటి సమృద్ధితో సంబంధం కలిగి ఉండదు. జాతుల స్థాయిలో, సెయింట్ పీటర్ మరియు సెయింట్ పాల్ ద్వీపసమూహం యొక్క ఏంజెల్ ఫిష్ తక్కువ సాధారణ స్పాంజ్లైన జియోడియా నెప్టుని, ఎరెలస్ లాటెన్స్, క్లాద్రియా కల్లా మరియు ఆస్టెరోపస్ నైగర్లను లక్ష్యంగా చేసుకుంటాయి. జీవిత చక్రం. బెలిజ్ నుండి ఒక జంట, కెమెరా నుండి దూరంగా ఉన్న మరొక జంట. బెలిజ్ మగ రాణి ఏంజెల్ ఫిష్ 2 నుండి 4 ఆడ జంతువుల అంతఃపురాన్ని కలిగి ఉన్న పెద్ద భూభాగాలను కలిగి ఉంటుంది. ఈ జాతుల లైంగిక అభివృద్ధి గురించి చాలా తక్కువగా తెలుసు, అయినప్పటికీ అవి ప్రోటోజినస్ హెర్మాఫ్రోడైట్లుగా భావించబడుతున్నాయి. ప్రాదేశిక మగ అదృశ్యమైతే అతిపెద్ద ఆడ అంతఃపుర చేప మగగా మారవచ్చు. మధ్యాహ్నం సమయంలో, ఆడ జంతువులు వేర్వేరు ప్రదేశాలలో ఒక్కొక్కటిగా ఆహారం తీసుకుంటాయి. మగ జంతువు వాటిలో ప్రతిదానికి మొగ్గు చూపుతుంది, వాటి వైపు పరుగెత్తుతుంది, ప్రదక్షిణ చేస్తుంది మరియు వాటి పక్కన తింటుంది. ఈ జాతిలో గుడ్లు పెట్టడం ఏడాది పొడవునా జరుగుతుంది. ఇది పౌర్ణమి సమయంలో గమనించవచ్చు. కోర్ట్షిప్లో మగది ఆడదానికి తన వైపు చూపించి, తన ఛాతీ రెక్కలను ఆమె వైపు విదిలించడం లేదా వాటిపైన ఎగురవేయడం జరుగుతుంది. గుడ్లు పెట్టడం ప్రారంభంలో, ఆడది ఉపరితలం వైపు ఈదుతుంది, మగది తన ముక్కును దాని బిలం మీద నొక్కి ఉంచి దాని కింద ఈదుతుంది. అప్పుడు అవి తమ గుడ్లు మరియు వీర్యాన్ని నీటిలో జమ చేస్తాయి. ఆడది రోజుకు 25 నుండి 75,000 గుడ్లను విడుదల చేస్తుంది. గుడ్లు పెట్టిన తర్వాత, జంట విడిపోయి సముద్రపు అడుగుభాగానికి తిరిగి వెళుతుంది. పారదర్శక గుడ్లు పెలాజిక్ ఆకారంలో ఉంటాయి మరియు 15 నుండి 20 గంటలు నీటిలో వేలాడదీయబడతాయి. పొదిగిన లార్వా పెద్ద పచ్చసొన సంచిని కలిగి ఉంటుంది. క్రియాత్మక కళ్ళు, గట్ లేదా రెక్కలు ఉండవు. కానీ 2 రోజుల తరువాత, పచ్చసొన గ్రహించబడుతుంది. మరియు లార్వా చేపలను పోలి ఉంటుంది. ఈ లార్వా పాచి, తినేవి మరియు త్వరగా పెరుగుతాయి. 3 మరియు 4 వారాల వయస్సు మధ్య, అవి 15 నుండి 20 మిల్లీమీటర్లు (0.6 నుండి 0.8 అంగుళాలు) పొడవుకు చేరుకున్నప్పుడు, అవి చిన్నపిల్లలుగా నేలపైకి దిగుతాయి. జువెనైల్ ఏంజెల్ ఫిష్ ఒంటరిగా నివసిస్తుంది మరియు వేలు స్పాంజ్లు మరియు పగడాలను కలిగి ఉన్న ప్రాంతాలలో నివసిస్తుంది. అక్కడ అవి ఇతర చేపల కోసం శుభ్రపరిచే కేంద్రాలను ఏర్పాటు చేస్తాయి. మానవ పరస్పర చర్యలు. స్పెయిన్లోని బార్సిలోనాలో అక్వేరియం. క్వీన్ ఏంజెల్ ఫిష్లను సాధారణంగా తినరు లేదా వాణిజ్యపరంగా చేపలు పట్టరు. వాటిని ఎక్కువగా అక్వేరియం వ్యాపారం కోసం పట్టుకుంటారు.
అక్కడ వాటికి అధిక విలువ ఉంటుంది. చిన్నపిల్లలుగా ఏంజెల్ ఫిష్ సాధారణ అక్వేరియం ఆహారాన్ని తినడానికి అలవాటు పడగలదు మరియు అందువల్ల పెద్దలుగా తీసుకున్న వ్యక్తుల కంటే ఎక్కువ మనుగడ రేటును కలిగి ఉంటుంది. దీనికి మరింత ప్రత్యేకమైన ఆహారం అవసరం. బ్రెజిల్లో క్వీన్ ఏంజెల్ ఫిష్ అనేది నౌకల్లో విక్రయించబడే అత్యంత సాధారణ సముద్ర అలంకార చేప. 1995 నుండి 2000 వరకు దేశంలోని ఈశాన్యంలోని ఫోర్టలేజాలో 43,730 క్వీన్ ఏంజెల్ ఫిష్లను వర్తకం చేశారు మరియు 1995లో విక్రయించబడిన సముద్ర చేపలలో 75% క్వీన్ మరియు ఫ్రెంచ్ ఏంజెల్ ఫిష్ 2010లో క్వీన్ ఏంజెల్ ఫిష్ను ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అతి తక్కువ ఆందోళన కలిగించేదిగా అంచనా వేసింది, ఎందుకంటే ఈ జాతి బ్రెజిల్ నుండి మాత్రమే గణనీయంగా చేపలు పట్టబడింది మరియు అడవి జనాభా సురక్షితంగా ఉన్నట్లు కనిపించింది. 2011లో క్రొయేషియాకు దూరంగా ఉన్న తూర్పు అడ్రియాటిక్ సముద్రంలో, 2020లో మాల్టాకు దూరంగా ఉన్న మధ్యధరా సముద్రంలో క్వీన్ ఏంజెల్ ఫిష్ పట్టుబడింది. ఇవి బహుశా అక్వేరియం పరిశ్రమ నుండి వచ్చినవి మరియు సహజ వలసరాజ్యాలు కావు. 2015లో ఇజ్రాయెల్లోని ఐలాట్స్ కోరల్ బీచ్లోని ఎర్ర సముద్రంలో అక్వేరియం ప్రవేశపెట్టిన ఏంజెల్ ఫిష్ కనుగొనబడింది. దీని కిడ్నీ వ్యాధిని కలిగించే బాక్టీరియం ఫోటోబాక్టీరియం డామ్సెలే పిస్సిసిడాతో సోకింది. ఇది గతంలో ఎర్ర సముద్ర చేపలలో నమోదు కాలేదు. ఇది స్థానిక చేపలకు సోకుతుందనే ఆందోళనలను పెంచింది. Please like, share and subscribe to my channel.